ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పబ్లిక్ అంటే దీంట్లో కేవలం ఈ ఎన్పిఎస్సి లింక్ అంటే పబ్లిక్ చాలా మంది తరలి వస్తున్నారు, అంటే ఒకరు చెప్పుకొని వస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి వ్యక్తికి ఆధార్ కార్డుతో లింక్ లేనటువంటి వ్యక్తికి మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం. మరియు వాళ్ళకి కేవలం మాకు అది అవసరం లేదు, మనం కేవలం ఐబీబీ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మాత్రం కూడా ఐబీబీ అకౌంట్ ఓపెన్ చేస్తాం. తెలియపరిచినటువంటి విషయం అది. ఎందుకంటే 1500 రూపాయల అకౌంట్ అంటే 1500 రూపాయల అమౌంట్ పడుతుందంటేనే అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఎక్కడ లేదు. పబ్లిక్ మనం చెప్పేది అవసరం లేదు. పబ్లిక్ని అడగండి, వాళ్ళు ఎవరు చెప్పినారు లేకుంటే వాళ్ళకు ఎవరు చెప్పినారు అనేటువంటి విషయం తెలియపరిస్తే మనం కేవలం అకౌంట్ ఓపెన్ చేసేంత వరకు మాత్రమే మనం పరిమితం. 100 రూపాయలు పడతాయంటే పోస్ట్ ఆఫీస్లో 1500 రూపాయల అకౌంట్ ఓపెన్ అంటే యాక్చువల్గా అంటే ఐబీబీ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ లేని ప్రతి వ్యక్తికి మనం ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తాం. వాళ్ళు ఏదైనా బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు అక్కడ చాలా సంవత్సరాల నుంచి బ్యాంక్ అకౌంట్ లాక్ అయిపోయి ఉంటుంది. అటువంటి వ్యక్తికి కూడా ఎన్పిసిఐ అనేటువంటి పద్ధతి ద్వారా లింక్ తీసేసి వారికి కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తాం. 500 రూపాయలు అనేటువంటిది యాక్చువల్గా అంటే దీన్ని బాగా చదువుకున్న వ్యక్తులు అయితే కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్ లేనిదే 500 ఎక్కడ పడవు. అంటే మనం ఏదైనా సచివాలయం పోయి సార్ నాకు ఈ పథకం అంటే ఈ 1500 రూపాయలు మహిళ సంబంధించినటువంటి 1500 రూపాయలు పడాలంటే వాళ్ళు అక్కడ అకౌంట్ సచివాలయంలో ఫస్ట్ అప్లై చేయాలి. ఆ తర్వాత వాళ్ళకు ఏదైనా ఇంకొకటి దీంట్లో చాలామంది ఏమంటున్నారు అంటే 1800 రూపాయలు 55 సంవత్సరాలు వాళ్ళకి మాత్రమే, కానీ దీంట్లో 60 సంవత్సరాల వాళ్ళు కూడా వస్తున్నారు. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ సచివాలయం వాళ్ళు తెలియపరచకపోవడంతో కూడా చాలా మంది వస్తున్నారు. నేను ఇక్కడ స్థానిక పోస్ట్ మాస్టర్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నాను. నా పేరు ఎం గుర్లింగయ్య, ఎమ్నూరు పోస్ట్ ఆఫీసు. ఇక్కడ పట్టణ ప్రజలకైతేనేమి గ్రామీణ ప్రజలకైతేనేమి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని ఐపీపీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాము. పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఇక్కడ అమ్మఒడి గవర్నమెంట్ స్కీమ్లు అన్ని ఈ అకౌంట్ లో పడతాయి. ఈ అకౌంట్ లో కాకుండా బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి ఏం అకౌంట్ లో ఆధార్ కార్డు అనుసంధానం ఉంటుంది కదా, ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కి ఆ అకౌంట్ల కల్లా కూడా గవర్నమెంట్ స్కీమ్లు పడతాయి. అలా ఇక్కడ కూడా మా అకౌంట్ కూడా పడతాయి అనమాట. ఈ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు స్కీమ్లు ఏమన్నా అమ్మఒడి, దీపము, గ్యాస్ సబ్సిడీ, ఇప్పుడు కొత్త స్కీమ్లు ఏమైనా వచ్చినాయో లేటెస్ట్ పేరు మీద 200 రూపాయల అకౌంట్ వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. అకౌంట్ ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అకౌంట్ 200 అయితే సేమ్ మా ఏటీఎం కార్డు మాదిరి ఉంటుంది. కార్డు ఇస్తాము, ఆ కార్డుతో పాటు మీకు నంబర్ ఇస్తాము. ఆన్లైన్ డిజిటల్ అకౌంట్ ఇది, డిజిటల్ అకౌంట్. దీనికి పాస్బుక్ తీసుకుంటే ఏమి ఇవ్వము. డిజిటల్ అకౌంట్ మీరు ఎక్కడైనా ఏ ప్రాసెస్ లో తీసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.